నా తుది శ్వాస వరకు మున్నూరు కాపుల ఔన్నత్యం కోసం పాటుపడతారని మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘనంగా మున్నూరు కాపు కార్తీక వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మున్నూరు కాపు కుటుంబాల ఆత్మీయ కలయికతో వైభవంగా కార్యక్రమం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మున్నూరు కాపు కార్తీక వన మహోత్సవ కార్యక్రమం మున్నూరు కాపు కుటుంబాల ఆత్మీయ కలయికతో ఆనందోత్సాహాల నడుమ ఆటపాటల నడుమ వైభవంగా కొనసాగింది. మున్నూరు కాపు సంఘ నాయకులు రమణమూర్తి నాయుడు, డిష్ నాయుడు, చిన్నంశెట్టి రంగారావు, బొమ్మిశెట్టి పుల్లారావు, జి బోసుబాబు, చంద్రగిరి సత్యనారాయణ తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో మున్నూరు కాపు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీను, బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రంగాకిరణ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల రంగారావు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపట్ల మురళి, బీఆర్ఎస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు పూసల విశ్వనాథం పాల్గొని మున్నూరు కాపుల ఐక్యతతో అభివృద్ధి దిశలో పయనించాలని, అన్ని రంగాలలో మున్నూరు కాపులు ముందుండాలని ఆకాంక్షించారు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.